మనము ఎవరో తెలుసుకొని మనము భగవంతునంత స్థాయికి ఎదగాలి, మన కర్మల్ని గట్టని తెలుసుకోవాలి అని ఈ భూమి మీదకి వచ్చాము. కానీ కొన్ని కారణాల వల్ల తెలుసుకోలేకపోతున్నాము. మరి అది తెలుసుకోవాలంటే కొన్ని జన్మలు పడుతుంది అంటారు సారు. మరి ఆ కొన్ని జన్మలు దాటిన తర్వాతనే 350 జన్మలు దాటితే కానీ సద్గురువులు దొరకరు మనకు. మరి మనం సద్గురువుల దగ్గరకు వచ్చాము అంటే మన జన్మ ధన్యమైనట్టే. మనం సత్యం తెలుసుకొని మనం దుఃఖం నుంచి బయటపడ్డట్టే. ఎంతసేపు నా విషయానికి వస్తే నేను చాలా బాధలు పడ్డాను. అరే నేను ఒకప్పుడు నేను ఇప్పుడు ఇలా ఎందుకు అయ్యానని చాలా ఒక 4 సంవత్సరాలు సార్ దగ్గరికి రాకముందు నేను చాలా ఏడ్చుకుంటూ ఇంట్లోనే ఉండేదాన్ని. నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చినాను కానీ నాకు జ్ఞానం లేక నేను చాలా బాధపడుతుండేదాన్ని. అరే అందరు ఒకలాగున్నారు, నేను కూడా ఒకసారి మంచి స్థానంలో ఉన్నదని ఒకేసారి నేను ఇలా ఎందుకు అయ్యాను అని ఎంత ధ్యానం చేసినా కానీ నా లోపల బాధ అన్నది పోలేదు. ఎప్పుడైతే సద్గురువును ఆశ్రయించానో సత్యం తెలుసుకున్నానో అప్పుడే నా దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. పోయింది కూడా నేను ముందట్లాగా కూడా లేను. ఎందుకంటే నేను చిన్న విషయానికి కూడా బాధపడేదాన్ని, ఎవరేమన్నా బాధపడేదాన్ని. అది ఎందుకోసం ఏడుస్తుంటున్నా నాకు తెలియకపోతుండే. ఏ విషయానికైనా ఏడుస్తుంటుంది, బాధపడేదాన్ని. కానీ నేను ఎప్పుడైతే సార్ నిజామాబాద్లో ఇలాంటి క్లాసులు నిర్వహించినప్పుడు మా హిమబిందు మేడం ఇక్కడికి తీసుకొచ్చింది. మేడం థ్యాంక్ యూ. ఎందుకంటే సద్గురువులు దొరకడం చాలా కష్టం. అందరూ చెప్తారు కానీ సత్యం చెప్పి సత్యాన్ని ఆశ్రయించి వాళ్ళు ఆచరిస్తూ మనల్ని ఆచరింప చేయాలనే వాళ్ళ తపన మన పైన ఎంత దృష్టి పెట్టి మన కోసం ఎన్నో ఊళ్ళు ఎన్నో రాష్ట్రాలు తిరుగుతూ ఈ జ్ఞానం తెలుసుకోవాలి అని అందరూ ఆనందంగా ఉండాలని వారు ఎంతో కృషి చేస్తున్నారు. అమ్మ కానీ సార్ కానీ నెలలో 2-3 రోజులు కూడా వాళ్ళు ఇంట్లో ఉండడం లేదు. ఈ వయసులో కూడా మన అందరి కోసం వస్తున్నప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన కోసం మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గురువులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సమయాన్ని ఏ పనులున్నా కానీ వారు వచ్చిందే గొప్ప అనుకొని మనము ఆ జ్ఞానం వినడానికి ప్రయత్నం చేయాలి, ఆచరించాలి. నాకు కూడా ఇవాళ మా దగ్గర వాళ్ళది ఫంక్షన్ ఉండే 2-3 సార్లు ఫోన్ వచ్చినా కానీ నేను లేపలేదు. ఎందుకంటే నాకు నా ఆత్మకు సంబంధించింది నా గురువు వచ్చినప్పుడు నాకు ఇది ముఖ్యం కానీ నాకు అది ముఖ్యం కాదు అని చెప్పేసి నేను ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అందుకోసమే సద్గురువులను ఆశ్రయించినప్పుడు సత్యం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం దుఃఖం నుంచి బయటపడతాము. మరి అప్పుడు ఉన్నది ఆత్మ, మనసు, మానవుల్లో ఉండేది శరీరము, మనసు, ఆత్మ. మరి అప్పుడున్నది అదే శరీరము అదే ఆత్మ, ఇప్పుడున్నది అదే శరీరం ఆత్మ. కానీ సద్గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే, సత్యం తెలుసుకున్నప్పుడు మాత్రమే దుఃఖాన్ని పోగొట్టుకొని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడుస్తాము. అంటే సంపదలు ఉన్నాయి అన్నది సంబరపడిపోకుండా, లేవన్నది బాధపడిపోకుండా మనం జ్ఞానాన్ని పెంచుకుంటూ వారి మార్గంలో నడిచినప్పుడు మాత్రమే మనము ఆత్మ ఎదుగుతుంది. నేను అసలు మైక్ పట్టుకోవడానికి కూడా భయపడేదాన్ని, లోపల దర్దలు లేస్తుండే. నేను అమ్మతో కూడా చెప్పిన, సారు ఎప్పుడైతే నువ్వు చెప్పగలవని చెప్పిండో అప్పుడు నా లోపల ఆ భయం అన్నది పోయిందమ్మా. నేను కొన్నైనా నేర్చుకున్న కాడికి చెప్పగలుగుతున్నాం ధైర్యంగా. అది ఒక గురువు యొక్క ప్రభావం కావచ్చు. ఎప్పుడైతే సార్ అన్నాడో అప్పుడు నేను మాట్లాడడానికి ప్రయత్నించాను. అప్పుడు నాకు కొంచెం భయం అన్నది పోయిందమ్మా. అది గురువు యొక్క మాట, అది నాలో ప్రభావితం చేసింది. సార్ ఎప్పుడు చెప్తాడు, మీలో భయాన్ని వదిలేయండి, మీలో హీనభావం వదిలేయండి. హీనభావం వదిలేసినప్పుడు మాత్రమే మీరు ముందుకెళ్తారు, చెప్పడానికి ప్రయత్నిస్తారు అని మీరు ఎదగగలుగుతారు, ఇంకొకరికి చెప్పగలుగుతారని చెప్పేసి సార్ ఇప్పుడు కూడా చెప్పిండు, ఎప్పుడు చెప్తున్నాడు. ఆ హీనభావం అన్నది మనం వదిలేస్తేనే మనము ఎవరికైనా విన్నది చెప్పగలుగుతాము. ఎంతమంది ఉన్నా కానీ భయపడము.
ఎందుకంటే మనము ఆత్మలమే, వారు ఆత్మలే. కాబట్టి మనకు తెలిసిన విషయాలు చెప్పడానికి ఏమీ భయపడవద్దు. మరి అన్నింటికీ కారణం మనసే. మనసును మన ఆధీనంలో ఉంచుకుంటేనే మనము ఏ పనైనా చేయగలుగుతాం. ఒక విషయం చెప్తే, అసలు కొంతమంది అందరి మంచి కోరుకుంటారు, కొంతమంది చెడుని కోరుకుంటారు ఇతరులను. కొంతమంది మంచి చేస్తూ ఆనందాన్ని పొందుతారు, కొంతమందికి చెడు చేస్తూ వాళ్ళలోని దుఃఖాన్ని చూస్తారు. అది చేయించేది మనసే, వారితో అలా చేయించేది కూడా మనసే. అంటే మనలో ఉన్నది మనసే, ఇతరుల్లో ఉన్నది మనసే. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మనసు ప్రభావం వల్ల ఆ చెడు లక్షణాలు ఉంటాయి, మంచి లక్షణాలు ఉంటాయి. వారి మనసును బట్టి వారి ప్రవర్తన ఉంటుంది.